కుంభరాశి వారికి 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి అండి ఇక కష్టాలు తీరే రోజు అని చెప్పొచ్చు. అంటే ఈ 3 రోజులు కూడా కొంచెం బాగానే ఉంటుంది. అలానే కాకుండా మీకు ఒక 80% బాగుంటుంది, 20% అయితే బాగాలేదండి ఈ 3 రోజులు కూడా. అంటే బాగాలేదంటే కనుక ఇక్కడ పెద్ద పెద్ద సమస్యలు ఏం రావు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటిని ఏంటంటే కనుక మీరే కోరి తెచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఎలా అంటే కనుకనండి చూడండి, దూర ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళటం, వాహనం నడిపేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళేసి ఏంటంటే కనుక గాయపడే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఈ 3 రోజులు. కాబట్టి ఏంటంటే అదొక్క జాగ్రత్త మీరు వహించండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కొంచెం ఏంటంటే కనుక అనారోగ్యం అంటే కలిగే అవకాశం ఉంటుంది. పెద్ద అనారోగ్యం అయితే ఇక్కడ కాదు, చిన్న అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా ఏంటంటే కనుక మీరు అది పోగొట్టుకోగలుగుతారు. కానీ ఈ వాహనం నడిపేటప్పుడు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏదైనా అంటే మీరు పెద్దగా అంటే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవటం ఇలాంటివి చేస్తే మీ రాశి పరంగా కొంచెం బెటర్ అని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలను మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక పాటించండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరితోనైనా సరే మీ పర్సనల్ విషయాలను మీరు షేర్ చేసుకుంటారు కదా, అంటే మీకు తెలిసిన వాళ్లకు మీ విషయాలు చెబుతూ ఉంటారు కదా, చెప్పేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అలానే ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఏంటంటే కనుకనండి పసిగట్టగలుగుతారు. వాళ్ళ మనసులో ఏముంటుందో అంటే తెలుసుకునేంత తెలివితేటలు ఈ కుంభరాశి వారికి అయితే అధికంగా ఉంటాయి. కుంభరాశి పరంగా మనం చూసుకోవాలంటే వీళ్ళు చాలా తెలివి ఎక్కువగా ఉంటుందండి కుంభరాశి వాళ్లకు. ఏదైనా చూస్తే దాని గురించి టక్కున అని చెప్పేసేంత అంటే టాలెంట్ అనేది వీరిలో ఉంటుందన్నమాట. అలానే కాకుండా వీరికి కష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలను అంటే దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు. అలానే కాకుండా లైఫ్లో ఏంటంటే స్థిరపడాలనుకుంటారు. ఆ స్థిరత్వం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కానీ కుంభరాశిలో ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటేనండి ఖచ్చితంగా ఏంటంటే లైఫ్లో స్థిరపడే అవకాశం అయితే ఉంటుంది. శని వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆ శని కూడా ఇప్పుడు ఏంటంటే కనుక మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూసుకుందామండి. నార్మల్గా చూసుకున్నట్టయితే 23వ తేదీ మనకేంటంటే ఇక్కడ 23వ తేదీ అష్టమి అండి, సోమవారం వస్తుందన్నమాట. సోమవారం అష్టమి వచ్చింది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పొచ్చు. అంటే అష్టమి ఘడియలు ఈరోజు ఉన్నాయి, కొద్దిపాటి అష్టమి ఘడియలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక మీకు కుదిరితే కాకికి అన్నం పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీ జీవితంలో ఒక మెరికల్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎలా అంటే కనుకనండి కాకి అన్నం తినేటప్పుడు, కాకి శనిదేవుడి వాహనం కాబట్టి శని మనకు దశల వారీగా పనిచేస్తూ ఉంటుంది కదా, అలా శని నుంచి మనం విముక్తి కలిగించుకోవాలంటే ఈరోజు అష్టమి రోజున కాకి అన్నం పెడితే చాలా మంచిది. అష్ట కష్టాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కాకికి అన్నం పెట్టండి. కాకి అన్నం తినేటప్పుడు మీరు ఏదైనా సరేనండి సమస్య గురించి కానీ ఏదైనా ఇబ్బంది గురించి కానీ చెప్పుకోండి, అది తీరే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కాకి అన్నం తినేటప్పుడు ఓం శనిశ్చరాయ నమః అని 3 సార్లు మనసులో అనుకున్న మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. ఇదొక్కటి మాత్రం మీరు చూసుకోండి, ఇంకా మిగతా అదంతా కూడా బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అష్టమి రోజు మీరు కాకి అన్నం పెడితే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కొన్ని అనుకోకుండా జరుగుతాయి కదా సిచ్యువేషన్స్, వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఈ జాగ్రత్తను మాత్రం తప్పనిసరిగా మీరు తీసుకోండి. కాకి కన్నం పెట్టండి. ఒకవేళ కాకులు కాకపోయినా కుక్కల కన్నం పెట్టినా మంచి జరుగుతుందన్నమాట. ఈ రోజు సోమవారం కాబట్టి వీలుంటే దీపారాధన చేయండి, శివాలయానికి వెళ్ళండి, శివారాధన చేసుకోండి. అలా కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. దైవానుగ్రహం ఇంకా పుష్కలంగా కలుగుతుంది. దైవానుగ్రహం ఉందనుకోండి మీకు ఇంకా అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 23వ తేదీన చక్కగా ఉండబోతుంది. విద్యార్థులకు కావచ్చు, వృత్తి ఉద్యోగాలకు కావచ్చు, అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల వాళ్లకు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు వస్తాయన్నమాట. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతారు. మీరు అంటే చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగా రాణించగలుగుతారు. పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. అలానే కాకుండా కొంచెం ప్రయాణాలు చేసే అవకాశం వస్తే ప్రయాణాలు కూడా చేస్తారు. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే సక్సెస్ని చూస్తారు, కొంచెం లాభం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది. మిగతా అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి, వాటి నుంచి మీకు అంటే విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. 23వ తేదీన అయితే ఇలా ఉండబోతుంది. 24వ తేదీన చూసుకున్నట్టయితే 24వ తేదీన
తేదీన ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. డబ్బు వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. డబ్బు రాదని కాదు ఇక్కడ సమస్య, డబ్బు చేతికి అందుతుంది, కానీ ఇక్కడ ఖర్చులు కూడా పెరుగుతాయన్నమాట. అది మీరు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు 10 రూపాయలు మీ చేతిలో ఉంటే 20 రూపాయలు ఖర్చు చేసే అవసరం కూడా రావచ్చు మంగళవారం పూట. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేసుకుంటే మిగతా అదంతా కూడా ఇంకా బాగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం కూడా బాగా కలిసి వస్తుందండి. ఎక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు, చక్కగా ఉండబోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకున్నట్టయితే సోమవారం కంటే మంగళవారం పూట ఏంటంటే కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. బంధుమిత్రులతో మీరు గడిపే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా షాపింగ్లకు వెళ్ళే అవకాశం కూడా సాయంత్రం కనిపిస్తుంది. 3 గంటల తర్వాత నుంచి మీరేంటంటే కనుక కొంచెం షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది, ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల పరంగా కూడా ఏంటంటే కనుక దీర్ఘంగా ఆలోచించేసి ఈ ఉద్యోగం అంటే మాకు సరిపోయింది, ఉద్యోగంలోనే మేము స్థిరపడాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచించే అవకాశం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఇక మీకు మంగళవారం కూడా చక్కగా కలిసి వస్తుంది. అదే ఏంటంటే కనుక 24వ తేదీ బాగా అనుకూలిస్తుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. 24వ తేదీ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక రండి, గుర్తుపెట్టుకోండి, మనం ముందే చెప్పాం కదా వీడియోలో, ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు ఏదైనా విషయాన్ని మీరు పంచుకోవాలనిపిస్తే మాత్రం అది 1-2 సార్లు ఆలోచించి వాళ్లకు చెప్పాలా లేదా, ఇతరులు అంటే మా మంచి కోరుతున్నారా చెడు కోరుతున్నారా అన్నట్టుగా మీరు ఆలోచించుకొని మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోండి. మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని అంటే సమస్యలు ఉన్నాయి, కొందరితో పంచుకుంటే భారం దిగిపోతుందని మీరు అనుకుంటున్నారు. అది కరెక్టే. కాకపోతే ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు కూడా మనను అంటే అర్థం చేసుకుంటారా, మనకు తగ్గట్టుగా వాళ్ళు అంటే సమాధానం ఇస్తారా, ఈ విషయాన్ని మన దగ్గర దాచుతారా, లేకపోతే నలుగురితో చెప్పుకుంటారా అన్నట్టుగా మనం ఏంటంటే అంచనా వేసేసి చెప్పుకోవాలి. ఎందుకంటే మన మంచి కోరేవారైతే మనకు మంచి చెబుతారండి, అదే మన చెడు కోరేవారైతే మనకు చెడే చెబుతారు ఎప్పుడు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చూసుకోండి, మీ రాశి పరంగా ముఖ్యంగా చూసుకోండి. అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు, లేని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీరు చాలా వరకు కూడా అంటే జీవితంలో నష్టపోతూ ఉంటారని చెప్పొచ్చు. అంటే హెల్పింగ్ నేచర్ వల్ల నష్టపోతారని కాదు, అది మంచి అలవాటు అండి. ఆ అలవాటు అందరికి ఉండాలి. కుంభరాశి వారికి అయితే ముఖ్యంగా అదైతే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఇక్కడ పుష్కలంగా దైవానుగ్రహం ఉందండి. మీకు దేవుడి అనుగ్రహంతో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళగలుగుతారు, చాలా బాగుండబోతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక తర్వాత చూసుకున్నట్టయితే 24వ తేదీన కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. కొంచెం ఖర్చులు పెరుగుతాయి, మిగతా అదంతా కూడా ఇంకా బాగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. 25వ తేదీన కూడా అండి చక్కగా ఉండబోతారు. 25వ తేదీన ఏంటంటే కనుక ఫ్యామిలీతో బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఫ్యామిలీతో బాగా గడుపుతారు, ఆనందంగా ఉండగలుగుతారు, ఫ్యామిలీ పరంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఫ్యామిలీతో ఏంటంటే కనుకనండి దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే ఈరోజు అంటే 25th డిసెంబర్ బుధవారం రోజు ఉందన్నమాట. అలానే ఇక్కడ ఏంటంటే విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఫంక్షన్స్కు కూడా మీరు అటెండ్ అవుతారు. అలానే స్నేహితుల ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇక్కడ కుటుంబంతోనే ఎక్కువగా గడిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్తో కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఏంటంటే కనుక కొంచెం విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. పనుల పరంగా ఏంటంటే కనుకనండి మీరు అధిక శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీ ప్రణాళికలన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఉండగలుగుతాయి. అలానే కాకుండా ఈ రోజు కూడా మీకు అనుకూలించే రోజు కాబట్టి చూసుకొని ఏంటంటే కనుక జాగ్రత్త పడండి. అలానే కాకుండా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తారు. నమ్మిన వాళ్ళు నా అనుకున్న వాళ్ళే ఏంటంటే కనుక తీవ్రంగా మీరు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. ఇంకా అలా ఏంటంటే కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇలా చాలా మందికి కుంభరాశిలో జరిగిందండి. జరిగినప్పటికీ కూడా ఏంటంటే కనుక పోనీలే మనవాళ్లే కదా మనల్ని మోసం చేశారన్నట్టుగా ఏంటంటే మళ్ళీ వాళ్ళతోనే ఇలా మూవ్ అవ్వటం, మళ్ళీ ఏంటంటే కనుక వాళ్ళతోనే మనం నష్టపోవటం, ఇలాంటివి చేయకపోవడమే చాలా మంచిది. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడతారనమాట. అలానే కాకుండా ఈ 25th డిసెంబర్ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా కొంచెం ఏంటంటే ఆలోచనలు పడిపోతారండి. అంతా బాగానే ఉంటుంది, కానీ తెలియకుండా లిటిల్ బిట్ ఆలోచన ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టండి, ఫ్యామిలీతో చక్కగా టైంని స్పెండ్ చేయండి. అలాగే కాకుండా ఏంటంటే కనుక ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రోజంతా కూడా మీరు పెండింగ్లో ఉండే పనులు చూసుకుంటారు, ఇంటి పరంగా కావచ్చు, మీ పరంగా కావచ్చు. అలానే కాకుండా మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది. కొంతమంది దైవ దర్శనానికి వెళతారు, కొంతమంది ఏంటంటే కనుకనండి సినిమా శిఖార్లకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అన్ని విధాలుగా కూడా ఈ కుంభరాశిలో ఉండే వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది. అన్ని కెరియర్ పరంగా
పరంగా కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. వీలుంటే ఈ డిసెంబర్ 25th రోజున దానం చేయండి, చాలా మంచిది. ఇంకా మీకు రోజులు అనుకూలిస్తాయి, స్థితిగతులు మారి ఇంకా మీకు గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే ఇంకా మీరు లైఫ్లో దూసుకు వెళ్ళే అవకాశం కూడా క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అండి.